ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి 2020 సంవత్సరం జూలై 4వ తేదీ శుక్రవారం రోజు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే అందరికీ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు. ఫోన్లోని కూడా అన్ని విషయాలు చక్కగా చెప్తారు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. నమ్మకం ఉంటే ఒక్కసారి ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది. ఒకసారి మా పైన నమ్మకం ఉంటే ఈ గురువు గారికి మీకు ఏవైనా సమస్యలు ఉంటే ట్రై చేసి చూడండి. చాలా చక్కటి గురువు. ఇక వృషభ రాశి వారి గురించి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వృషభ రాశి వారికి దినచర్యలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయండి. కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు, కొన్ని విషయాల్లో కాస్త నిరాశకు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాల్లో మెలకువ అవసరం. అదృష్టాన్ని భరోసా కంటే మేధస్సుతో వ్యవహరించడం ముఖ్యం. అనుకోని వ్యక్తుల నుండి సహాయం లభించదు. అనేక అవకాశాలు వస్తూ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలంటే మీకు చురుకైన ఆలోచన చాలా అవసరమండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఉద్యోగం, వృత్తి రంగాల్లో, వ్యాపారం ఏ విధంగా ఉండబోతున్నాయో ఉద్యోగస్తులకు ఈరోజు సామాన్యంగానే నడుస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి కొంత ఒత్తిడి ఉండవచ్చు. ముఖ్యంగా పైన అధికారుల నుండి అనూహ్యమైనటువంటి పనులు, అప్పగింతలు రావచ్చు. నూతన బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ నైపుణ్యంలో పరీక్షకు వస్తుంది. కొన్ని విషయాల్లో మీకు సరైన గుర్తింపు లేకపోవడం వలన మనసులో అసంతృప్తి ఉండవచ్చు. కానీ దీన్ని ఓ పరీక్షగా తీసుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, డిజైన్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. అలాగే రిమోట్ వర్క్ చేస్తున్న వారికి విదేశీ ప్రాజెక్టులు అవకాశాలు ఉన్నాయే కానీ అనవసర ఆలస్యం జరుగుతుంది. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో, సహోద్యోగస్తులతో మాటలు జాగ్రత్త. ప్రత్యేకించి సీనియర్స్తో విభేదాలు వద్దండి. అలాగే రేపు వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఆర్థిక స్థితి, డబ్బు వ్యవహారాల్లో ఈరోజు ఆర్థిక పరంగా ఒక మిశ్రమ దశ. ఖర్చులు కంట్రోల్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇంటి అవసరాలకు, కుటుంబ అవసరాలకు ఆర్థికంగా ఉండవచ్చు. కొంతమంది అప్పులు చేయవలసిన పరిస్థితికి చేరుకోవచ్చు. ముఖ్యంగా అనవసర ఖర్చులపై నిర్ణయం అవసరం. అంటే మంచిగా నియంత్రణ అవసరం తీసుకోవాలి. వాస్తవానికి గత కొన్ని రోజులుగా మీరు ఖర్చులను సరిగ్గా గమనించకపోవడం వలన ఈరోజు కొంత ఇబ్బంది కలగవచ్చు. అయితే మీకు కొంత ఊరట కలిగించే లాభదాయక వార్తలు సాయంత్రానికి రావచ్చు. అలాగే కొన్ని వాయిదా పడిన ఆస్తి లేదా లాభాలు తిరిగి చలనం పొందే అవకాశాలు ఉంది. ఏవైనా సరే ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈరోజు ఏటి మీదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటే వాటి పేర్లలో మాత్రం మీరు పెట్టుబడి చేయకూడదు, కోల్పోతారు. ఎందుకంటే మీకు రాశి ఫలాలు అంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి. అలాగే వ్యాపారం, బిజినెస్ రంగాల్లో వ్యాపారస్తులకు ఈరోజు కొత్త వ్యాపారం కాస్త మందంగానే సాగుతుంది. కొత్త ఒప్పందాలు రాకపోవచ్చు, లేదా ఇప్పటికే ఉన్న కస్టమర్లు డీలింగ్లో ఆలస్యం చేస్తారు. ముఖ్యంగా నిర్మాణం, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దొంగలింపు, మోసపూరిత వ్యాపారాల నుంచి మేల్కొనండి. స్టాఫ్ వ్యాపారస్తులకు తన అనుభవంతో, క్రియేటివిటీతో ముందుకెళ్తారు. పాత కాంట్రాక్టులను సంప్రదించడం మేలు చేస్తుంది. విదేశీ బిజినెస్ లింకుల కోసం ప్రయత్నాలు మంచి ఫలితాలపై నడిపించవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన నిర్ణయం అయినా
వాయిదా వేసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ప్రేమ సందర్భాల్లో ఉన్నవారికి ప్రేమ సందర్భాల్లో ఈరోజు కొంత ఉత్కంఠంతో నిండిన రోజు. కొంతమందికి తమ ప్రేమ వ్యక్తపరచాలన్న ఆలోచన మదిలో వేగంగా కలుగుతుంది, కానీ ప్రతిస్పందన పట్ల అనిశ్చితి ఉండవచ్చు. ప్రేమికులకు సరైన మాటలు కళ్ళతో చెప్పగలిగితే మీరు గెలుస్తారు. మరి కొంతమందికి దూరంగా ఉన్న ప్రేమవారితో ఈరోజు పరిష్కారం చర్చలు జరుగుతాయి. అలాగే అవమానాలు ప్రేమను ధ్వంసం చేస్తాయి. నమ్మకమే బంధానికి బలము. అలాగే వివాహ దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వివాహితులు మధ్య ఈరోజు కొంతమంది మధ్య పాత విషయాలపై తగాదులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మిత్రులలో లేదా బంధువుల్లో వారి యొక్క హస్తం వలన మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఈరోజు దాంపత్యుల మధ్య శాంతియుక్తుల సంభాషణ అవసరం. పిల్లల గురించి పాజిటివ్గా విషయాలను వింటారు. కొందరికి గర్భధారణ, పిల్లలు చదువులతో విజయ వార్తలు కలుగుతాయి. సూచన: ఈరోజు దినఫలాల ప్రకారం మీ జీవిత భాగస్వామితో, మీ పిల్లలతో మీరు కాస్త సమయాన్ని గడపడం వలన మీకు ఏవైనా సరే మీకు విభేదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి సమయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వారికి మీకు ఉన్నటువంటి సమస్యలు, గొడవలు అన్నీ కూడా తొలగిపోయి ఆప్యాయత అనేది పెరుగుతుందండి. అలాగే ఆరోగ్య విషయంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఆరోగ్యపరంగా ఈరోజు మీకు కొన్ని గందరోగాలు ఉండవచ్చు. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సంబంధించి ఇబ్బందులు, కాస్త వేధింపులు ఉండవచ్చు. వాతావరణ మార్పులు, ఫోన్ ఎక్కువగా వినడం వలన ఒత్తిడిగా అనిపించవచ్చు. అలాగే పొట్ట సంబంధిత సమస్యలు కొంతమందికి కలగవచ్చు. తేలికపాటి తలనొప్పి, నిద్రలేని వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే వయసులో ఉన్నవారికి కంటి చూపు అధికంగా, షుగర్ లెవెల్స్పై నిఘా అవసరం. అలాగే డయాబెటిక్, ఐబీపీ ఉన్నవారు ఈరోజు మితాహారం పాటించాలండి. సూచన: అలాగే మీరు ఈరోజు ఈ విధంగా చేస్తే విహారయాత్రలకు, వాకింగ్, ప్రయాణం చేయడం వల్ల మానసిక ప్రశాంతతకు దోహదపడవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఈరోజు అదృష్టపు రంగు క్రీమ్ కలర్, గోధుమ రంగు. అలాగే మీరు ఈరోజు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈరోజు మీరు గోమాతకు పశుశాలలో మేత వేయడం మంచిది. అలాగే పశువులకు గోధుమలు కానీ, గోధుమ పిండిని కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది. చూశారు కదండి, ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఈరోజు చేయవలసిన దేవతారాధన గురించి తెలుసుకుందాం. మీరు ఈరోజు శివునికి అభిషేకం చేయించడం వల్ల, అలాగే పార్వతీదేవిని పూజించడం వలన ఈ యొక్క దాంపత్య జీవితం అనేది హృందాగా మారుతుందండి. సో చూశారు కదండి, మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి. అలాగే మీరు మనశ్శాంతి కోసం పరిగణించవలసిన పరిహారం గురించి తెలుసుకుందామండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చాలా శుభ ఫలితాలు పొందుకుంటారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఈరోజు నల్ల నువ్వులతో చేసిన దీపాన్ని శనిదేవునికి వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీకున్న నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది. మీ పైన ఎలాంటి చెడు ప్రభావం అనేది జరగకుండా ఉంటుందండి. అలాగే శుక్రగ్రహం శాంతి కోసం లక్ష్మీదేవిని పూజించండి. నిత్యము కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే వృషభ రాశి వారి జీవితంలో ఈరోజు ఒక పరీక్షలతో కూడిన రోజు. అయితే మీ ఓర్పు, సహనం, జ్ఞానం ఉపయోగించి మీరు ఈ రోజును విజయవంతంగా మార్చుకోవచ్చు. కొన్ని చోట్ల ప్రతికూలతలు కనిపించినా కానీ చురుకైన మేధస్సుతో మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. ఉదయం నుంచి పట్టుదలతో పనిచేసి సాయంత్రం వరకు మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయండి. ముఖ్యంగా కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు మీ విజయానికి మూడవ మెట్టు అవుతుంది. సో చూశారు కదండి, మీరు ఈరోజు చేయవలసిన దేవతారాధన గురించి, పాటించవలసిన పరిహారాల గురించి, ఈరోజు సాయంత్రం లోపు మీరు మంచి శుభవార్తను వింటారు అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది మీ చేతికి రావడం జరుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవికి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే మీరు వింటారండి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఎందుకంటే మీరు ఒక లైక్ చేయడం వల్ల మరెంతమందికి వృషభ రాశి వారికి మన వీడియో చేరుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మేము మొదట్లో చెప్పినట్టు గురువు గారికి ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే ఒక్కసారి ఆ గురువు గారికి ట్రై చేసి చూడండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయండి.